నమస్కారం. నల్గొండ జిల్లా విద్యాశాఖ సమర్పించు ఆన్లైన్ పాఠాలకు స్వాగతం. బాలలు మరి పాఠాలు బాగా చదువుకుంటున్నారా? మనకు 8వ తరగతిలో మొదటి పాఠం ధర్మనిరతి పాఠం చెప్పాను నేను. అది బాగా చూసుకోండి. త్వరలో మనకు పాఠశాలలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ పాఠాలన్నీ మనకొక గ్రంథాలయంలోని పుస్తకాల వలె ఈ పాఠాలన్నీ కూడా మనకు యూట్యూబ్లో డిఈఓ నల్గొండ యూట్యూబ్లో మనకు అన్ని వేళల్లో అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాయి. మరి మీరు చూడండి, మీకు తెలియనటువంటి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని చెప్పండి. పాఠాలు చూడండి, దాని కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. దాని ద్వారా ఇంకా మమ్మల్ని మేము ఉన్నతీకరించుకోవటానికి మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఆ విషయాలు కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా కామెంట్ చేస్తారని భావిస్తూ ఈరోజు 8వ తరగతిలోని 5వ పాఠం శతకసుధ అనేటువంటి పాఠాన్ని మనం చెప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. మరి శతకసుధ అంటే శతకం అంటే ఏంటి, శతక లక్షణాలు ఏంటి, శతకాలు ఏం బోధిస్తాయి అనేటువంటి విషయాలు మనకు ప్రతి పాఠంలో కూడా శతకాలు వస్తాయి. శతకసుధకు సంబంధించినటువంటి పద్యాలు, శతకాలలోంచి పద్యాలు వస్తాయి. అవి చాలా అమూల్యమైనటువంటి విషయాలు కనుక పదే మళ్ళీ ప్రతి సంవత్సరం మన పాఠాల్లో వస్తాయి. వాటిని చక్కగా చదువుకొని వాటిలోని సారాంశాన్ని గుర్తించి అర్థం చేసుకొని తద్వారా సమాజాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ సమాజంలో మనం ఎట్లా జీవించగలమో కూడా అవి మనకు సూచనలు చేస్తాయి. కాబట్టి శతకసుధలోని శతకాల రూపంలో వచ్చేటువంటి ప్రతి పద్యం కూడా ప్రతి విద్యార్థికి కూడా అవి కంఠస్థంగా ఉండాలి. పద్యం కంఠస్థంగా ఉండాలి. పద్యం యొక్క భావం కూడా విడమర్చి చెప్పగలగాలి. అప్పుడే మనకు చదువు వచ్చినట్టు లెక్క. అప్పుడు ఆ పద్యం యొక్క పదాల యొక్క అర్థాలని కానీ భావాన్ని కానీ విడమర్చి చెప్పినప్పుడు మన ఎదుటి వాళ్ళు అనుకుంటారు, అవురా వీడికి నిజంగా చదవచ్చు అని. సాధారణంగా మనం ఏం చేస్తామంటే కంటతా పద్యం పడతాం, పద్యం చెప్పగలుగుతాం కానీ భావం చెప్పలేం. మరి భావం చెప్పకపోతే ఏమవుతుంది, పద్యం మాత్రమే చెప్పి భావం చెప్పకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయం కూడా ఇప్పుడు ఈ పాఠంలో మనకు వస్తుంది. ముఖ్యంగా శతకం అంటే 100 లేదా ఆ పైన పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతము అంటే 100 అనే అర్థం, కానీ ఒక సంప్రదాయంగా 108 పద్యాలు సాధారణంగా శతకాల్లో రాస్తూ ఉంటారు. మరి శతక లక్షణాలు ఏంటి? మామూలుగా పద్యాలు వేరే ఇతర కథానికల్లో కానీ భారత రామాయణాల్లో కానీ పద్యాలన్నీ కూడా ఒకే విషయాన్ని వరుసగా బోధిస్తూ వెళ్ళిపోతుంటాయి. కానీ శతకాలు వాటికి ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క విషయం చెప్తారు. అంటే మొదటి పద్యానికి తర్వాత పద్యానికి సంబంధం ఉండదు. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రంగా ఒక విషయాన్ని చెప్తాయి. అందుకే వీటిని ముక్తకాలు అని కూడా అనవచ్చు. కాబట్టి శతకం యొక్క లక్షణాలు ఏమిటంటే ఏ పద్యానికి ఆ పద్యం ముక్తకాలుగా చెప్తాయి. ఇంకా శతకాల్లో ఒక మకుటం అనేటువంటిది సాధారణంగా అన్ని పద్యాలకు కూడా చివరి పదంలో మకుటం ఉంటుంది. ఒక పదంలో కానీ ఒక పాదంలో కానీ ఒక్కో సందర్భంలో 2 పాదాల్లో కానీ మకుటం ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది ఆయా సందర్భాన్ని బట్టి కవి పేరు మీద కానీ
తనకిష్టమైనటువంటి భగవంతుని పేరు మీద కానీ మకుటాలు చేస్తారు. ఆ మకుటం ద్వారా మనం అవన్నీ కూడా ఒకే కవి రాసినట్టుగా వాటిని గుర్తించడానికి వీలుంటుంది. ఇంకా ముఖ్యంగా శతకాలు ఏం బోధిస్తాయి, శతకాలు ఎందుకు చదువుకోవాలి, ఏం బోధిస్తాయి అంటే శతకాలు నీతి విషయాలు చెప్తాయి. ఏమిటి నీతి అంటే ఏది చేయాల్సినది, ఏది చేయకూడనిది, చేయవలసినది నీతి, చేయవలసినది ధర్మం, ఆచరించవలసింది ఆచారం. కాబట్టి సదాచారం, మంచి విషయాలన్నీ కూడా శతకాల్లో చెప్తారు. అంతే నీతి మాత్రమే కాకుండా లోకరీతుల్ని కూడా చెప్తాయి. చేయవలసింది ఏంటి, లోకం ఎలా ఉంటుంది, లోకం ఎలా ఆలోచిస్తుంది, ఒక్కొక్క సమస్యకు లోకంలోని సమాజంలోని వ్యక్తులు స్పందించేటువంటి పద్ధతి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా శతకాల్లో బోధిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే శతక పద్యాలు మన వ్యక్తిత్వ వికాసానికి చాలా చక్కగా తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ శతక పద్యాలని మీరు బాగా చదివి కంఠస్థం చేసి మరి జీవితాంతం వాటిని గుర్తుపెట్టుకొని వాటి యొక్క సారాంశాన్ని దృష్టిలో ఉంచుకొని మీ జీవితాలని సఫలం చేసుకుంటారని ఆశిస్తూ ఈ శతక శుద్ధ పాఠంలో మనకు వివిధ కవులు రచించినటువంటి రచనలు అక్కడొకటి ఒక్కొక్క శతకాల నుంచి ఒక్కొక్క పద్యాన్ని తీసి మనకు ఒక శాంపిల్గా మనకి పద్యాలు అందించారు. ఈ పద్యాలు చదువుకొని ఆయా శతకాల్లోని ఇంకా గొప్ప విషయాలు తెలుసుకోవాలంటే ఆ పుస్తకాలు కూడా మీరు మీ చిన్న లైబ్రరీకి ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ పుస్తకాలు కొని చదువుకుంటే తద్వారా మీరు గొప్ప తెలివితేటల్ని మళ్ళీ జీవన నైపుణ్యాలని కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఈరోజు పాఠంలో మనకు మరి నారాయణ శతకం, చిత్త శతకం, భాస్కర శతకం, దశరథి శతకం, నరసింహ శతకం మొదలైనటువంటి శతక కవులలోని పద్యాల్ని మనం చదువుకోబోతున్నాం. మరి ముందుగా మొదటి పద్యం పేజీ నెంబర్ 47 నారాయణ శతకం. నారాయణ శతకం వ్రాసినటువంటి కవి మనందరికీ తెలిసినవాడే, మన తెలంగాణ ప్రాంతం వాడు, పోతనామాత్యుడు. బమ్మెర గ్రామ నివాసి బమ్మెర పోతనామాత్యుడు. ఈయన వరంగల్ జిల్లా బమ్మెర నివాసి. ఈయన ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం అనేటువంటి కావ్యాలు రాశాడు. నన్నయ్య మన పోతన ఎంత గొప్పవాడు అంటే మన తెలంగాణ ప్రాంతం చేసుకున్నటువంటి పుణ్యఫలం. అంత గొప్ప కవి మన ప్రాంతంలో జన్మించినాడంటే మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే పూర్వకాలంలో రాజులంతా కూడా మరి కవులంతా కూడా రాజుల్ని ఆశ్రయించి ఏదో రకంగా లబ్ధిని పొందేటువంటి వాళ్ళు. కానీ మన పోతన మాత్రం కలము చేతబట్టి కావ్యము రచయించే, హలము చేతబట్టి పొలము దున్నే, కలము హలములందు గనుడురా పోతన్న విశ్వదాభిరామ వినురవేమ. సాధారణంగా కవి అయినటువంటి వాళ్ళు తమ కావ్యాలని మరి రాజాశ్రయం పొంది వాళ్ళ నుంచి లబ్ధి పొంది మరి తమకు గొప్ప పేరు ప్రఖ్యాతులు సుఖాన్ని కూడా పొందాలని చూస్తారు. కానీ పోతన అలాగా కాకుండా తన కావ్యాల్ని రాస్తూనే ఏ రాజుల్ని కూడా ఆశ్రయించకుండా బ్రతుకు తెరువు కోసం హలము చేతబట్టాడు, నాగలి పట్టి పొలం దున్ని ఒక రైతుగానే, సామాన్య రైతుగానే జీవించాడు. అది ఒక ప్రత్యేకత. మనం చూస్తున్నటువంటి ఎంతోమంది కవుల్లో లేనటువంటి ఒక ప్రత్యేకత పోతన. అతడు మన తెలుగు ప్రాంతం వాడు కావడం మన యొక్క గొప్ప ఉనికికి అతడు కారణమైనాడు. మరి విశిష్టమైనటువంటి సాహిత్య ప్రక్రియల్లో ఈ శతకాలన్నీ కూడా ఎక్కువగా పద్యాల్లో కనిపిస్తున్నాయి. మరి సాహిత్య ప్రక్రియల్లో, సాహిత్యం అంటే మనం చేసేటువంటి రచనలకు సంబంధించి, మనం చదివేటువంటి రచనలకు సంబంధించి కథలు కానీ, కథానికలు కానీ, నవలు కానీ, నాటికలు కానీ, బుర్రకథలు కానీ, గేయ కథలు కానీ, తర్వాత మరి వ్యాసాలు కానీ, లేఖలు కానీ,
ఒక్కొక్క రచన ప్రక్రియని ఒక్కొక్క సాహిత్య ప్రక్రియగా చెప్తాం కాబట్టి అన్ని సాహిత్య ప్రక్రియల్లోకెల్లా పద్యం చాలా గొప్పది అని చెప్పడం ఒక విశేషం. ఏంటంటే దాని యొక్క గొప్పతనం ఏంటంటే పద్యం చదివితే అప్పుడప్పుడు నెమరు వేసుకోవటానికి వీలుగా ఉంటుంది. దానిలోని ఎత్తులు ప్రాసలు ఆ పద్యాన్ని మనం మళ్ళా మర్చిపోయినా కూడా దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. పద్యాన్ని కాలక్షేపం కోసం కూడా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక పద్యం మాత్రమే జీవితాంతం మనిషి వెంట నడిచే అవకాశం ఉంది కాబట్టి సాహిత్య ప్రక్రియల్లో పద్యం చాలా గొప్పది. ఛందోబద్ధమైంది, ఛందస్సు మీద ఆధారపడి వ్రాయబడుతుంది, గానయోగ్యంగా ఉంటుంది, అంటే చదవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది, లయాత్మకంగా ఉంటుంది, పాడడానికి ధారణకు అనువైనది. ఇది ప్రత్యేకత చూడండి, ధారణకు అంటే గుర్తుపెట్టుకోవడానికి అనువైనది. అందువల్లనే ప్రాచీన కవులంతా కూడా ఈ కారణంగానే స్తుతులు, శాస్త్రాలు, నైతిక విషయాలు ఇవన్నీ కూడా పద్యాల్లో రాయడం చేశారు. పద్య ప్రక్రియల్లో మన ఇప్పుడు చదువుకోబోయే శతకం ఒక ముఖ్య భాగం. ఈ శతకాల్లోకెల్లా మేలిమి ముత్యాలంటి కొన్ని పద్యాలు ఏరి మనకు పాఠంలో శతకసుధ పాఠంలో ఇచ్చారు. మరి ఈ పాఠం చదువుదాం, దాని ద్వారా పద్యాల్లోని విషయాలు తెలుసుకుందాం, రసానుభూతి కూడా పొందుదాం. ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు పోతన రచించినటువంటి నారాయణ శతకంలోంచి ఒక పద్యం, మొదటి పద్యం, అది 47వ పేజీ చూడండి. సతతాచారము సతతాచారము సునృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్. సతతాచారము సునృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్. అతిశాంతత్వము చిత్తశుద్ధికరమున్ అధ్యాత్మయున్ జ్ఞానమున్. ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబుగాకుండ. ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబుగాకుండ. సమ్మతికింజేరువ సమ్మతికింజేరువ మీ నివాస సుఖమున్. మానాద నారాయణ మానాద నారాయణ. ఈ పద్యంలో మానాద నారాయణ అనేటువంటిది మొక్కటంగా చెప్పుకోవచ్చు. ఈ పద్యం మళ్ళీ ఒకసారి. సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్. అతిశాంతత్వము చిత్తశుద్ధికరమున్ అధ్యాత్మయున్ ధ్యానమున్. ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబు కాకుండ. సమ్మతికింజేరువా మీ నివాస సుఖమున్. మానాథ నారాయణ. అంటే ఈ పద్యంలో ఏ పద్యాన్ని అయినా అర్థం చేసుకోవాలంటే మొదట మనం పదవిభాగం అనేది ఒకటి చూసుకోవాలి. ఈ పదవిభాగం ఒక అన్వయ క్రమంలో వస్తుంది. ఆ అన్వయ క్రమమే మనకు భావంగా ఉపయోగపడుతుంది. ఈ పద్యంలో కనుక చూసినట్టయితే మానాద నారాయణ సతత ఆచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్. అతి శాంతత్వము చిత్తశుద్ధికరమున్ అది ఆత్మయున్ ధ్యానమున్. ధృతియున్ సర్వజీవహితమున్ దూరంబు కాకుండా. మీ నివాస సుఖమున్ సమ్మతికిన్ చేరువా. అంటే ఏంటట, మానాద నారాయణ లక్ష్మీపతివైనటువంటి
ఓ విష్ణుమూర్తి నారాయణ మానాథ నారాయణ లక్ష్మీపతి. మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీ పద్మాలయ పద్మకమలా శ్రీ హరిప్రియ ఇందిరాలోకమాత మా రమ మంగళ దేవత. ఇక్కడ మా అంటే లక్ష్మీదేవి అని అర్థం. అలా మానాథ నారాయణ లక్ష్మీదేవికి భర్తవైనటువంటి ఓ శ్రీమన్నారాయణ, సతత ఆచారము. సతతాచారము అంటే సదాచారం, అందరికీ ఎవరికి ఇబ్బంది కలగనటువంటి ఆచారం, మంచి ఆచారం. సదాచారము అంటే మంచి ఆచారము, మంచి ఆచరణ. సూనృతంబు, ఇక్కడ వచ్చినాయి చూడండి కఠిన పదాలు. సతత ఆచారము, సదాచారము. సూనృతము అంటే ప్రియమైన మాటలు. శీలము మంచి నడవడి. చిత్తశుద్ధి పవిత్రమైన మనస్సు. అధ్యాత్మ అధి ప్లస్ ఆత్మ, అధ్యాత్మ ఆది ప్లస్ ఆత్మ, ఆది ప్లస్ ఆత్మ ఆధ్యాత్మ. భగవంతునిపై భక్తి. ధృతి దీక్షం. ఇంతవరకు కొన్ని కఠిన పదాలకు అర్థాలు ఇక్కడ రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మానాథ నారాయణ, సదాచారము, ప్రియమైన మాటలు, కృపయం దయగలిగి ఉండడం, సత్యం నిజం మాట్లాడటం, శీలము మంచి నడవడిక కలిగి ఉండడం, అతి శాంతత్వము. శాంతం అంటేనే ప్రశాంతంగా ఉండడం, మరి మిక్కిలి శాంతంగా ఉండడం. చిత్తశుద్ధికరమున్ అంటే మంచి పవిత్రమైనటువంటి మనస్సు కలిగి ఉండడం. అధ్యాత్మయున్ ఆది ఆత్మయున్. ఆది ఆత్మ అంటే అసలు మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఆత్మ అంటే ఏంటి, ఆత్మకు మూలం ఏంటి, ఇవన్నీ కూడా మరి భక్తికి సంబంధించినటువంటి సందర్భాలు. ఇవి పెద్దవాళ్ళు ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ నుంచి మనకు చిన్నప్పుడు కొంచెం విషయాలు తెలుస్తూ ఉంటాయి. పెద్ద అయిన తర్వాత మన అనుభవంలో కూడా ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేది తెలుసుకుంటాం. ధ్యానం అంటే ఒకే విషయం పైన మనసు లగ్నం చేసి ఉండడం. ధృతిన్ అంటే ధైర్యము. ధర్మము అంటే ఆచరించవలసినది, చేయవలసినది. సర్వజీవహితమున్ అన్ని ప్రాణులకు హితము, మేలు కలుగజేయడం. ఇవన్నీ కూడా దూరం కాకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీ నివాస సుఖమున్ సమ్మతికిన్ చేరువా. మీ దగ్గర నివసించడానికి, మీతో కలిసి జీవించడానికి చేరువ, దగ్గరి మార్గము. సమ్మతికి మీరు సమ్మతించడానికి దగ్గరి మార్గం. భగవంతుడు భక్తుల్ని సమ్మతించటానికి మరి దగ్గరి దారి ఏది? మనమంతా కూడా దేవాలయానికి వెళ్తాం, పూజలు చేస్తాం. కానీ దాంట్లో అంతరార్థం ఏంటి, సారాంశం ఏంటి, భగవంతునికి ఎలా పూజించాలి, భగవంతుని పూజించే వాళ్ళు నియమాలుగా పాటించాల్సినటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ పద్యంలో మనకు తెలుస్తున్నాయి. మా నాథ నారాయణ, లక్ష్మీపతి అయినటువంటి ఓ నారాయణ, సమ్మతికిన్ చేరువ, మీ నివాస సుఖమున్ సమ్మతికిన్ చేరువ. మీ దగ్గరగా నివసించడానికి, మీ సమ్మతి పొందడానికి దగ్గర దారి ఏదయ్యా అంటే సతతాచారము, సునృతము, కృప, సత్యం, శీలము, అతిశాంతత్వము, చిత్తశుద్ధికరము, ఆధ్యాత్మ, ధ్యానము, ధృతి, ధర్మము, సర్వజీవహితం. వీటన్నిటికీ దూరం కావద్దు. వీటన్నిటికీ దూరం అవుతే భగవంతునికి దూరం అవుతాం. చూడండి, భక్తులు అని బయట చెప్పుకునేటువంటి వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ భక్తులైనటువంటి వారు ఎలా ఉండాలి, భగవంతునికి దగ్గరగా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఏవేమి పాటించాలి అనేటువంటి పోతన గారు చాలా చక్కగా ఈ పద్యంలో మనకు వివరించారు. మరి ఆయన రాసినటువంటి నారాయణ శతకంలోంచి ఒక్క పద్యం మాత్రం ఈ పాఠంలో మనం తీసుకోవటం జరిగింది. మరి ఆ నారాయణ శతకం కనుక మనం కొనుక్కొని చదవగలిగితే ఇలాంటి అనేక మంచి విషయాలు మనకు తెలుస్తాయి. చూశారు కదా, మానాథ నారాయణ, లక్ష్మీదేవి భర్తవైనటువంటి
ఓ నారాయణ, మంచి మాటలు కానీ, దయ కలిగి ఉండడం కానీ, సత్యము, మరి మిక్కిలి శాంతము, నిర్మలమైన మనస్సు, భగవంతునిపై భక్తి, ధ్యానం, ధైర్యం సదా ఆచరిస్తూ సర్వప్రాణుల మేలు కోరేవాడిగా ఎవరైతే ఉంటారో అతడు నీ సన్నిధిలో చేరడానికి అదే దగ్గరి మార్గము అని పోతన గారు చెప్తూ ఉన్నారు. అది ఈ పాఠంలో వచ్చినటువంటి, ఈ పద్యంలో వచ్చినటువంటి కొన్ని కఠిన పదాలు. తర్వాత రెండవ పద్యం చూడండి. రెండవ పద్యం శ్రీపతి భాస్కర కవి రాసినటువంటి చిత్తమా, అతని శతకం పేరు చిత్తమా, చిత్త శతకం. శ్రీపతి భాస్కర కవి చిత్తమా అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన శైవ పండితత్రయంలో, అంటే శివ కవులలో పండితత్రయం అని ముగ్గురు ఉంటారు, వారిలో ఇతను ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడు అని పరిశోధకుల యొక్క అభిప్రాయం. మరి ఈ భాస్కర కవి రాసినటువంటి పద్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఏమంటున్నారు ఈయన? బీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము, తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల బల్కకు వాదములాడబోకు, మర్యాదనతిక్రమింపకు, పరస్పర మైత్రి మెలంగు, ఇటివౌ వేదములం చెరుంగుము, వివేకధనం విదినము చిత్తమా. బీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము, తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల బల్కకు, వాదములాడబోకు, మర్యాదనతిక్రమింపకు, పరస్పర మైత్రి మెలంగు, ఇట్టివౌ వేదములం చెరుంగుము, వివేకధనం విధి నమ్ము చిత్తమా. ఈ కవి ఇక్కడ మనిషికి చెప్పట్లేదు, విషయాన్నంతా కూడా మనసుకు చెప్తున్నాడు. చిత్తము అంటే మనసు. నిజానికి చెప్పాల్సింది కూడా మనస్సుకే. ఎందుకంటే మనసు ఎట్లా ఆడిస్తుందో మనిషి అట్లా ఆడటానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు? మనసును జయించు అని. మనసు గురించి చాలా విషయాలు చెప్తుంటారు. మనసు కుక్క లాంటిది అని, కోతి లాంటిదని. ఎందుకంటే కుక్క ఎప్పుడు ఒక చోట నిలవదు, ఒకే విషయాన్ని ఆలోచించదు. కోతి పరిస్థితి కూడా అంతే. చెడగొట్టడమే కోతి యొక్క ప్రధానమైనటువంటి స్వభావం. అది దేన్ని బాగు చేయలేదు, బాగున్నదాన్ని దేన్ని వదిలిపెట్టదు. కాబట్టి అలాంటిది మనసుకు ఉపమానంగా కుక్క లాంటిది, కోతి లాంటిదని చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. కాబట్టి మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలంటే చెప్పాల్సిన విషయం ఏదో మనసుకే చెప్తే అయిపోతుంది కదా. అందుకే మనకు సాధారణంగా మనిషి ఒక చోట, మనసు ఒక చోట అని. మీరు క్లాసులలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, సార్ చెప్పే మాటలు వినిపిస్తాయి, కానీ దాని భావం కానీ సారాంశం కానీ సార్ చెప్పేటప్పుడు సార్ని చూస్తూ ఉంటారు. ఏదో లీలగా శబ్దం వినిపిస్తుంది, సార్ పాఠాలు చెప్పేటప్పుడు శబ్దం వినిపిస్తుంది, కానీ అది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మన మనసు అక్కడ లేదని అర్థం. మనిషి మాత్రమే ఉన్నారు, మనసు అక్కడ లేదు. దాన్ని ఇంగ్లీష్లో అంటారు కదా, బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని. కాబట్టి ఈ చాలా కీలేరికి వాత పెట్టినట్టు ఈ కవిగారు, శ్రీపతి భాస్కర కవి గారు చెప్పాల్సిన విషయం మనసుకే గనక చిత్తమా అనే పేరుతో మకుటంతో చిత్తశతకం రాశారు. ఏం చెప్తున్నారు మనసుకేనా? బీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము. బీద వాళ్లకు అన్నం కానీ వస్త్రాలు కానీ ఇవ్వు, అది ప్రియంగా ఇవ్వు, ప్రేమతో ఇవ్వు, ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇవ్వు.
తుచ్చ తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల పల్కకు. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక్కోసారి డబ్బున్నా సుఖం ఉండదు, డబ్బు కూడా ఎప్పుడూ ఒకే చోట ఉండేది కాదు. కాబట్టి అలాంటి తుచ్చమైనటువంటి నీచనమైనటువంటి సుఖానికై ఆశపడి అబద్ధముల పల్కకు. ఒక్కొక్కసారి మరి అబద్ధాలు ఆడితే ఏదో లాభాలు కూడా వస్తుంటాయని కొంతమంది, ప్రాణభయానికి కొంతమంది అబద్ధాలు ఆడితే, ఇతరుల వారిని మోసం చేయడానికి కొంతమంది అబద్ధాలు ఆడితే, కొంతమంది ధనాశకు కూడా అబద్ధాలు ఆడేటువంటి సందర్భాలు వాళ్ళ జీవితాల్లో వస్తాయి. అట్లా అబద్ధం ఆడి తెచ్చుకున్నటువంటి ఆ సుఖం కానీ సంపాదన కానీ తుచ్చమైనదని కవి భావన. అందుకే తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల బల్కకు. అబద్ధం ఆడకయ్యా, ఇంకా అంతేకాదు వాదములాడబోకు. అయిన దానికి కాని దానికి చాలామంది వాదిస్తుంటారు, వాళ్ళకి తెలిసేది తక్కువ, వాదించేది ఎక్కువ. అందుకే అవన్నీ కూడా వృధా ప్రసంగాలు, వృధా ప్రయాసం, టైం వేస్ట్ అన్నమాట, సమయము వృధా చేయడమని. తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల బల్కకు వాదములాడబోకు మర్యాదనతిక్రమింపకు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాన్నే వినయము అని కూడా అంటాడు. విద్య యొసగును వినయంబు. చదువుకుంటే ఎవరి మధ్యన ఎట్లా మెలగాలో తెలుస్తుంది అని. చదివిన వాళ్ళకి కూడా తెలుస్తుంది అనుకోండి, చదివితే ఇంకా బాగా తెలుస్తుంది. వ్యక్తుల మధ్యన చదువుకున్నటువంటి వాళ్ళు, చదవని వాళ్ళు కూడా మర్యాదగానే మెలుగుతారు. అదే మరి వస్తువుల మధ్యన, యంత్రాల మధ్యన మెలగడం చదువుకున్న వాళ్ళకు మాత్రమే అది సాధ్యమవుతుంది. యంత్రాల మధ్యన ఎలా మెలగాలో. కాబట్టి మర్యాదనతిక్రమింపకు పరస్పర మైత్రి మెలంగు. పరస్పరం ఒకరితో ఒకరు మైత్రి, స్నేహంగా ఉండడం నేర్చుకో, స్నేహంగా తిరగడం నేర్చుకో. ఇట్టివౌ వేదములు అంచు ఎరుంగుము. వేదాలంటే ఇవే. అంటే వేదాలు మనకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని 4 వేదాలు ఉన్నాయి. వేదాలని దేనికి ప్రామాణికంగా తీసుకుంటామంటే వేదంలో చెప్పినటువంటి మాట ఇంకా దాన్ని మార్చి రాయడానికి కానీ అది ప్రామాణికమని. వేదంలో చెప్పబడినటువంటి మాట ప్రామాణికం. అది అన్ని రకాలుగా పరిశోధన చేసి నిర్ణయించబడింది కనుక, కాబట్టి అదే వేదం. ఏంది అది? ఆయన చెప్పింది ఏమన్నా వేదమా? దాన్ని మార్చలేమా అని మనం అంటుంటాం. కాబట్టి వేదం అంటే చాలా గొప్పనైనటువంటి వాక్యాల సమూహం, శ్లోకాల సమూహం, అది నిగ్గు తేల్చినటువంటి మాటల సమూహం కనుక మరి అవే వేదము. ఏంటి ఆ వేదము? బీదల కన్న వస్త్రములు పేర్మిన సంగుము తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల వల్కకు వాదములాడబోకు మర్యాదనతిక్రమింపకు పరస్పర మైత్రి మెలంగు. అది ఇందులో ఒక 5-6 విషయాలు చెప్తున్నాడు. బీదలకు ప్రేమతో అన్నదానం, వస్త్రదానం చేయి, తుచ్చమైనటువంటి సుఖం కోసం అబద్ధాలు మాట్లాడకు, అనవసరమైనటువంటి వాదనకు దిగకు, మర్యాదను విడవద్దు, అందరితో కలిసిమెలిసి జీవించు. ఇవి చాలు మనం హాయిగా బ్రతకడానికి. వీటిని ఎవరు మార్చలేరు, వీటిని ఇంకా సరిచేసి రాయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ఇవి వేదవాక్యముల అంత ప్రామాణికములైనవి అని చెప్పి శ్రీపతి భాస్కర కవి మనకు ఈ పద్యం ద్వారా చెబుతున్నాడు. ఈ పద్యంలో వచ్చిన కొన్ని కఠిన పదాలు: చిత్తమా ఓ మనసా, పేర్మిన్ ప్రేమతో, తుచ్చ నీచమైనటువంటి వాదములు, వాదము అంటే వృధా ప్రసంగం, వివేకధనంబు. ఈ పైన చెప్పిన ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విషయాలే వివేకుల యొక్క సంపద, నిజమైన సంపదే ఇవి. ఏంటిది అది? బీదలకు అన్నవస్త్రం పెట్టడం, ఇవ్వడం, అబద్ధం మాట్లాడకుండా ఉండడం, వాదంలోకి దిగకుండా పోవడం, వృధా వాదాలు చేయకుండా ఉండడం, మర్యాదని విడిచిపెట్టకుండా జీవించడం, అందరితో కలిసిమెలిసి పరస్పర మైత్రి మెలుగు, అందరితో కలిసిమెలిసి జీవించడం. ఇది ఈ పాఠంలో మనకు వచ్చినటువంటి పార్ట్ 1లోని 2 పద్యాలు. మరి
ఈ రెండు పద్యాలు కూడా మరి పువ్వు గుర్తున్నటువంటి పద్యాలు. వీటిని కంఠస్థం చేయాలి. ఈ పద్యాలకు సంబంధించి ప్రతిపదార్థాలు కూడా మరి రాసి పెట్టుకోవాలి. ఈ రెండు పద్యాలకు సంబంధించి మీకు ఇంటి పని కూడా ఇస్తూ ఉన్నాను. 5 వాక్యాల సమాధానాలు వ్రాయడానికి ప్రయత్నం చేయండి. ఆ పద్యాలని కంఠస్థం చేయడం, ప్రతిపదార్థాలు రాసుకోవడమే కాకుండా ఒక 5 వాక్యాల సమాధానాలు ఇచ్చేటువంటి ప్రశ్నలు ఇస్తున్నాను. కవి వేటిని వివేకులధనంగా పేర్కొన్నాడు? కవి వేటిని వివేకులధనంగా పేర్కొన్నాడు? తర్వాత రెండవది, భక్తుడు కోరుకున్న సుఖం ఎలాంటిది? భక్తుడు ఎలాంటి సుఖాన్ని కోరుకున్నాడు? మనం ఎలాంటి సుఖాలు కోరుకుంటున్నాం, భక్తుడైనటువంటి వాడు ఎలాంటి సుఖాన్ని కోరుకుంటాడు అనేటువంటిది ప్రశ్న. ఇంతవరకు శతకసుధ పాఠంలోంచి పార్ట్ 1 పూర్తయింది. మరి పార్ట్ 2 పాఠంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మెలగడం చదువుకున్న వాళ్ళకు మాత్రమే అది సాధ్యమవుతుంది. యంత్రాల మధ్యన ఎలా మెలగాలో. కాబట్టి మర్యాదనతిక్రమింపకు పరస్పర మైత్రి మెలంగు. పరస్పరం ఒకరితో ఒకరు మైత్రి, స్నేహంగా ఉండడం నేర్చుకో. స్నేహంగా తిరగడం నేర్చుకో. ఇట్టివౌ వేదములు అంచు ఎరుంగుము. వేదాలంటే ఇవే. అంటే వేదాలు మనకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని 4 వేదాలు ఉన్నాయి. వేదాలని దేనికి ప్రామాణికంగా తీసుకుంటామంటే వేదంలో చెప్పినటువంటి మాట ఇంకా దాన్ని మార్చి రాయడానికి కానీ అది ప్రామాణికమని. వేదంలో చెప్పబడినటువంటి మాట ప్రామాణికం. అది అన్ని రకాలుగా పరిశోధన చేసి నిర్ణయించబడింది కనుక, కాబట్టి అదే వేదం. ఏంది అది? ఆయన చెప్పింది ఏమన్నా వేదమా? దాన్ని మార్చలేమా అని మనం అంటుంటాం. కాబట్టి వేదం అంటే చాలా గొప్పనైనటువంటి వాక్యాల సమూహం, శ్లోకాల సమూహం. అది నిగ్గు తేల్చినటువంటి మాటల సమూహం కనుక మరి అవే వేదము. ఏంటా వేదము? బీదల కన్న వస్త్రములు పేర్మిన సంగుము, తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల వల్కకు, వాదములాడబోకు, మర్యాదనతిక్రమింపకు, పరస్పర మైత్రి మెలంగు. అది ఇందులో ఒక 5-6 విషయాలు చెప్తున్నాడు. బీదలకు ప్రేమతో అన్నదానం, వస్త్రదానం చేయి, తుచ్చమైనటువంటి సుఖం కోసం అబద్ధాలు మాట్లాడకు, అనవసరమైనటువంటి వాదనకు దిగకు, మర్యాదను విడవద్దు, అందరితో కలిసిమెలిసి జీవించు. ఇవి చాలు మనం హాయిగా బ్రతకడానికి. వీటిని ఎవరు మార్చలేరు. వీటిని ఇంకా సరిచేసి రాయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ఇవి వేదవాక్యముల అంత ప్రామాణికములైనవి అని చెప్పి శ్రీపతి భాస్కర కవి మనకు ఈ పద్యం ద్వారా చెబుతున్నాడు. ఈ పద్యంలో వచ్చిన కొన్ని కఠిన పదాలు: చిత్తమా ఓ మనసా, పేర్మిన్ ప్రేమతో, తుచ్చ నీచమైనటువంటి, వాదములు, వాదము అంటే వృధా ప్రసంగం, వివేకధనంబు. ఈ పైన చెప్పిన ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విషయాలే వివేకుల యొక్క సంపద. నిజమైన సంపదే ఇవి. ఏంటిది అది? బీదలకు అన్నవస్త్రం పెట్టడం, ఇవ్వడం, అబద్ధం మాట్లాడకుండా ఉండడం, వాదంలోకి దిగకుండా పోవడం, వృధా వాదాలు చేయకుండా ఉండడం, మర్యాదని విడిచిపెట్టకుండా జీవించడం, అందరితో కలిసిమెలిసి పరస్పర మైత్రి మెలుగు, అందరితో కలిసిమెలిసి జీవించడం. ఇది ఈ పాఠంలో వచ్చినటువంటి పార్ట్ 1లోని 2 పద్యాలు. మరి ఈ 2 పద్యాలు కూడా మరి పువ్వు గుర్తున్నటువంటి పద్యాలు. వీటిని కంఠస్థం చేయాలి. ఈ పద్యాలకు సంబంధించి ప్రతిపదార్థాలు కూడా మరి రాసి పెట్టుకోవాలి. ఈ 2 పద్యాలకు సంబంధించి మీకు ఇంటి పని కూడా ఇస్తూ ఉన్నాను.
5 వాక్యాల సమాధానాలు వ్రాయడానికి ప్రయత్నం చేయండి. ఆ పద్యాలని కంఠస్థం చేయడం, ప్రతిపదార్థాలు రాసుకోవడమే కాకుండా ఒక 5 వాక్యాల సమాధానాలు ఇచ్చేటువంటి ప్రశ్నలు ఇస్తున్నాను. కవి వేటిని వివేకులధనంగా పేర్కొన్నాడు? కవి వేటిని వివేకులధనంగా పేర్కొన్నాడు? తర్వాత రెండవది, భక్తుడు కోరుకున్న సుఖం ఎలాంటిది? భక్తుడు ఎలాంటి సుఖాన్ని కోరుకున్నాడు? మనం ఎలాంటి సుఖాలు కోరుకుంటున్నాం, భక్తుడైనటువంటి వాడు ఎలాంటి సుఖాన్ని కోరుకుంటాడు అనేటువంటిది ప్రశ్న. ఇంతవరకు శతకసుధ పాఠంలోంచి పార్ట్ 1 పూర్తయింది. మరి పార్ట్ 2 పాఠంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం. నల్గొండ జిల్లా విద్యాశాఖ వారు సమర్పించు దృశ్య శ్రవణ విద్యా విభాగమునకు స్వాగతం. విద్యార్థులారా, ఇంతకుముందు మనం శతకసుధ పాఠంలోంచి పార్ట్ 1లోని 1-2 పద్యాలు చదువుకున్నాం. మరి ఆ పద్యాల్ని బాగా కంఠస్థం చేశారా? వాటికి ప్రతిపదార్థాలు రాసుకున్నారా? వెరీ గుడ్. అట్లాగే ఆ పాఠానికి ఆ 2 పద్యాలకు సంబంధించి 2 ప్రశ్నలు, 5 వాక్యాల సమాధానాలు రాయగలిగినటువంటి 2 ప్రశ్నలు ఇచ్చాను. వాటిని కూడా రాసి చదువు పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజు ఆ రోజు చదువుకుంటే ఇంకా మనకు చదువు అంటే శ్రమ ఉండదు, భయం అనేది కూడా ఉండదు కదా. కనుక ఆ రకంగా మీరు చదువుకుంటారని ఆశిస్తూ ఈరోజు పాఠంలోకి ప్రవేశిద్దామా? ఈరోజు పాఠం పేజీ నెంబర్ 47, పార్ట్ 2లో పద్యం నెంబర్ 3, భాస్కర శతకంలోంచి మారద వెంకయ్య గారు రాసినటువంటి చదువది ఎంత కలిగిన అనేటువంటి పద్యాన్ని చదువుకుందాం. మారద వెంకయ్య గారు భాస్కర అనే మకుటంతో ఈ పద్యాలని రాస్తారు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోనూ మొదటి పాదాల్లో ఒక నీతిని చెప్పడం, తర్వాతి పాదాల్లో ఆ చెప్పిన విషయాన్ని సమర్థిస్తూ ఏదో ఒక ఉదాహరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా గొప్ప శతకం. మరి మీరు ఈ భాస్కర శతకాన్ని కూడా మీ మినీ లైబ్రరీలో, మీ చిన్న గ్రంథాలయంలో, ప్రతి మనిషికి కూడా ఒక చిన్న గ్రంథాలయం ఉండాలి. అదే మన పర్సనల్, మన వ్యక్తిగతమైనటువంటి ఆస్తి. కాబట్టి మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఆస్తి కూడా. కాబట్టి అట్లా కలిగి ఉండాలని కోరుకుంటూ ఈరోజు పద్యం భాస్కర శతకం, మారద వెంకయ్య గారు రాసినటువంటి పద్యం చదువది ఎంత కలిగిన. చూడండి, పేజీ నెంబర్ 47. చదువది ఎంత గల్గిన, రసజ్ఞత ఇంచుక చాలకున్న. చదువది ఎంత గల్గిన, రసజ్ఞత ఇంచుక చాలకున్న. ఆ చదువు నిరర్ధకంబు, ఆ చదువు నిరర్ధకంబు. గుణ సంయుతులెవరు మెచ్చరచటన్, గుణ సంయుతులెవరు మెచ్చరచటన్. పదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా, పదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా, అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కరా. పద్యం మళ్ళీ ఒకసారి చూడండి. చదువది ఎంత గల్గిన, రసజ్ఞత ఇంచుక చాలకున్న. ఆ చదువు నిరర్ధకంబు,
నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపొదవెడు ఉప్పులేక రుచి పుట్టగా నేర్చును అటయ్య భాస్కరా. మరి మూడవ పద్యం పదవి విభాగం ఒకసారి చూద్దాం. భాస్కర, చదువు అది ఎంత కలిగినన్, రసజ్ఞత ఇంచుక చాలక ఉన్నన్, ఆ చదువు నిరర్ధకంబు. ఎచ్చటన్ గుణ సంయుతులు ఎవ్వరూ మెచ్చరు, పదునుగా మంచి కూర నలపాకము చేసినన్, అందు ఇంపు వదవడు ఉప్పు లేక రుచి పుట్టగన్ నేర్చును అటయ్యా. అది భాస్కర. ఈయన సూర్యుడిని సంబోధిస్తూ పద్యాలు చెప్తున్నాడు. మరి మనకు సూర్యుడు కూడా భగవంతుని అంశగా మనం కీర్తిస్తాం. ఇంతకుముందు మనం నారాయణ శతకం చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు ఈయనని సూర్యనారాయణుడు అని పిలుచుకోవటం మనం చూస్తున్నాం. ప్రతిరోజు సూర్యునికి నమస్కారాలు చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకం చీకట్లన్నింటినీ పోగొట్టేటువంటి సూర్యుడు, ఈనుడు, భాస్కరుడు, భానుడు ఆయన్ని సంబోధిస్తూ సమాజం అంతా కూడా సూర్యుని వెలుతురులో నిజానిజాలు తెలుసుకొని జీవిస్తున్నట్టుగా మరి ఆ సూర్యుడు తనకిష్టమైన దైవంగా ఆ సూర్యుని పేరుతో మారద వెంకయ్య పద్యాలు చెప్తున్నాడు. ఈ పద్యాల్లో ప్రత్యేకత ఏమిటి అంటే, ఇంతకుముందే ఏదైనా ఒక నీతిని చెప్పడం మొదటి 2 పాదాల్లో, తర్వాత పాదాల్లో ఆ నీతిని సమర్థించటం కోసం మనకు పూర్వకాలంలో జరిగినటువంటి అనేక సంఘటనల్లోంచి ఏదో ఒక సంఘటన ఉపమానంగా, దృష్టాంతంగా, ఉదాహరణగా చెప్పడం అనేది చూస్తూ ఉన్నాం. చూడండి, భాస్కర, చదువు ఓ సూర్యదేవా, చదువు అది ఎంత కలిగిన, చదువు బాగా చదివాం. ఇక్కడ మనం ఇంకో మాట చెప్పుకోవాలి. బాగా చదవడం అంటే, అసలు చదువు అంటే విజ్ఞానం అనుకుందాం. చదవడం అంటే బయటికి శబ్దం వచ్చేటట్టుగా చదవడమా, అర్థమయ్యేటట్టుగా చదవడమా, అంతరార్థం తెలిసేటట్టుగా చదవడం. చదువు అనే ఒక మాటలో చదువు అంటే పుస్తకాల్లో ఉన్నటువంటి విషయజ్ఞానం అని ఒక అర్థం వస్తే, చదవడం అంటే బయటికి శబ్దం చేస్తూ చదవడం అని ఒక అర్థం వస్తే, చదువు అంటే అర్థమయ్యేంత వరకు అర్థవంతంగా చదువు అని మరొక అర్థం వస్తే, చదువు అంటే దానిలోని అంతరార్థం తెలుసుకునేటట్టుగా చదువు అని మరొక అర్థం వస్తుంది. ఇవన్నీ కూడా మనం వాటి గురించి అనుభవంలో బాగా ఆలోచనల్లో దిగితే కానీ తెలిసేటువంటి విషయాలు కాదు. అందుకనే అమ్మా నాన్నలు పాఠం చదవమంటే పిల్లవాళ్ళు పెద్ద శబ్దం చేస్తుంటారు. క్లాస్ రూమ్లో కూడా టీచర్ పాఠం చదవండి అని అన్నప్పుడు బాగా శబ్దం చేస్తారు. ఆ శబ్దమే చదువా? అందులోని విషయం అర్థమయ్యేటట్టు చదవడమే చదువు. అందుకే ఇక్కడ ఈయన చెప్తున్నాడు, చదువు అది ఎంత కలిగిన, బాగా చదువుతున్నాం, బాగా కంఠస్థం కూడా చేస్తున్నాం, కానీ అందులో ఒక్క విషయం కూడా, ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అట్లాంటి చదువు ఎలాంటిదంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పశువులు గడ్డి తింటాయి, చొప్ప తింటాయి, గడ్డి తింటాయి, గబగబా తినేస్తాయి, మింగేస్తాయి. అంతటితో అయిపోలేదు. తీరిక సమయాల్లో ఆ మేసినటువంటి మేతనంతా కూడా ముద్దలు ముద్దలుగా మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని బాగా నెమరు వేస్తాయి. చూడండి, నెమరు వేసుకొని వాటిని అరిగించుకుంటాయి, శరీరానికి వంట పట్టించుకుంటాయి. చదువు కూడా అంతే. పాఠశాలలో విన్నవి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటిని గుర్తుకు తెచ్చుకొని లేదా పుస్తకం ఓపెన్ చేసి వాటిని మళ్ళీ చదివి బాగా నమిలినట్టు, బాగా మెత్తగా నమిలి మింగుతుందే జీర్ణం కావడం కోసం.
ఇక్కడ కూడా ఈ చదువుని ప్రతి పదాన్ని విడదీసి వాటి అర్థాలు ఏంటో తెలుసుకొని దాని సారాంశం ఏంటో తెలుసుకొని గుర్తుపెట్టుకొని దాని యొక్క కవి యొక్క హృదయాన్ని, కవి ఎంత గొప్పగా చెప్పాడు, ఏం చెప్పాలనుకున్నాడో, కవి ఏం చెప్పాలనుకున్నాడో మనకు అర్థమైనప్పుడు అది అర్థవంతమైనటువంటి చదువు. అందుకంటున్నాడు చదువు అది ఎంత కలిగిన, చదవండి అంటే పుస్తకం పట్టుకుంటే టకటక చదివేసినాం అనుకోండి, అయిపోయినట్టు కాదు. అందుకే నేను ప్రారంభంలోనే చెప్పాను, ఏం చెప్పాను, బాగా చదువుతాం అక్కడితో అయిపోదు. పద్యం చదివినాక తర్వాత మనం ఎక్కడైనా మనకు పద్యం వచ్చు అని గంభీరంగా ధైర్యంగా చదవాలి అని అనుకుంటే దాని నిజానికి దాని యొక్క భావం, దాని సారాంశం పూర్తిగా తెలియాలి. తెలిసినప్పుడే అక్కడ ఆ పద్యం మనం చదవాలి, లేకపోతే మనం నవ్వుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. చాలామంది పెద్దల దగ్గర మనం పద్యం చదివినప్పుడు దాని అర్థం ఏంటో చెప్పు అన్నారనుకోండి, అయిపోయి. దాని అర్థం రాకపోతే మనం చదివిందంతా వ్యర్థం అవుతుంది. కాబట్టి చదువు అది ఎంత కలిగినా, ఇక్కడ పద్యమైనా గద్యమైనా ఏ విషయమైనా ఏ శాస్త్రమైనా దాన్ని పూర్తిగా అర్థవంతంగా అర్థమయ్యేంతవరకు చదవాలి, అర్థం చేసుకునేంతవరకు చదవాలి, లేదా సహాయకుల్ని తీసుకోవాలి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత, ఆ విషయం కానీ ఆ విషయంలోని అంతరార్థం కానీ ఇంచుక చాలకున్న ఏ కొంచెం కూడా మనం వదిలేస్తే ఆ చదువు అంతా కూడా నిరర్ధకంబు, నిరుపయోగము. గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్, గుణవంతులు ఎవరు కూడా నీ చదువుని మెచ్చుకోరు, నిన్ను మెచ్చుకోరు, నీ చదువుని కూడా మెచ్చుకోరు. పదునుగా దానికి ఉదాహరణ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. మొదట ఒక విషయం చెప్తాడు, తర్వాత రెండోసారి దానికి ఒక ఉదాహరణ చెప్తాడు. ఈ చదివిన చదువు అర్థవంతంగా చదవకపోతే ఆ చదువు ఎలాంటిదట, పదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా, చాలా ఆకుకూరలో కూరగాయలో వాటన్నింటినీ సిద్ధపరచుకొని చాలా చక్కగా నీట్గా శుభ్రపరచుకొని చాలా మనస్ఫూర్తిగా ఎంత బాగా వండినా మంచి కూర నలపాకము, నలపాకము అంటే నలుడు, పూర్వకాలంలో నలచక్రవర్తి భీముడు నలుడు ఇద్దరు కూడా వంటల్లో చాలా గొప్ప వాళ్ళని మన భారత సంప్రదాయంలో వాళ్ళు గొప్ప వంటగాళ్ళుగా పేరు పొందారు. అందుకే నలభీమ పాకశాస్త్రము అని చెప్పుకునేవారు. ఇప్పుడు పాకశాస్త్రం గురించి అందరూ చెప్తున్నాం, కానీ మరి పూర్వకాలంలో వాళ్ళ పేర్లే ప్రధానంగా వినిపిస్తుంటాయి. నలపాకము, నలులాగా చక్కగా వంట వండినా అందులో ఒక్క విషయం మర్చిపోయినాం అనుకోండి, ఉప్పు వేయడం. నలపాకము చేసిననైనా అందు ఇంపొదవడు, ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా. దాంట్లో సరిపోయేంత ఉప్పు వేయకపోయినా, వేయడం మర్చిపోయినా ఆ వంట ఎలాగైతే ఇంపొదవాడు, రుచి కలిగించేటువంటి, మనకి ఇష్టపడేటువంటి రుచిని కలిగించదో అర్థం కాని చదువు అంతా కూడా ఈ ఉప్పు లేని కూర లాంటిదే అని భాస్కర శతకకర్త మనకు చెప్పదలుచుకున్నాడు. కాబట్టి దీని ద్వారా మనకి ఏమర్థమైంది, చదివిన ప్రతి విషయం కూడా అర్థం కావాలి, విషయాన్ని గ్రహించాలి, సారాంశాన్ని గ్రహించాలి. అలాంటి చదివే చదువు, అదే అర్థవంతమైన చదువు. లేకపోతే అది నిరర్ధకమైనటువంటిది, నిరుపయోగమైనటువంటిది అని మనం తెలుసుకోవాలి. తర్వాత పద్యం చూడండి, దాశరథి శతకంలోంచి కంచర్ల గోపన్న రాసినటువంటి దాశరథి శతకంలోంచి కంచర్ల గోపన్న రాసినటువంటి పద్యం. కంచర్ల గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు, అక్కడ నివసించినటువంటి వాడు. ఈయన పద్యానికి మకుటం దాశరథి కరుణాపయోనిధి అనేటువంటి మకుటంతో పద్యాలు రాస్తారు. ఈయనక భద్రాచల రామదాస్పై అనేక కీర్తనలు కూడా రాస్తాడు. ఆయన రాసినటువంటి శతకంలో నుంచి మచ్చుకు ఒక పద్యం ఈరోజు మనకు ఈ పాఠంలో మనకు ఇవ్వబడింది. ఆ పద్యాన్ని చూద్దాం. పేజీ నెంబర్ 48 సార్ చూడండి. పెంపున్నదల్లివై కలుష బృంద సమాగమ మొందకుండ రక్షింపను తండ్రివై, పెంపునదల్లివై
కలుష బృంద సమాగమ మందకుండ రక్షింపను తండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజువై కృప గురించి పరంబు తిరంబుగాగ సత్సంపదలీయని వెగతి కృప గురించి పరంబు తిరంబుగాగ సత్సంపదలీయని వెగతి దశరథీ కరుణాపయోనిధి. పద్యం మళ్ళీ ఒకసారి చూడండి. పెంపునదల్లివై కలుష బృంద సమాగమ మందకుండ రక్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజువై కృప గురించి పరంబుదిరంబుగాగా సత్సంపదలీయని వెగతి దశరథీ కరుణాపయోనిధి. పదవి భాగం చూడండి. దశరథి కరుణాపయోనిధి పెంపునన్ తల్లివి అయి కలుష బృంద సమాగమము వందకుండా రక్షింపను తండ్రివి అయి మెయి వసించు దశ ఇంద్రియ రోగముల్ నివారింపను వెజువు అయి కృప గురించి పరంబు తిరంబుగాగా సత్సంపదలు ఈయన్ గతి నీవే అని. అంటే అర్థం ఏంటట, పెంచేటప్పుడు తల్లి ఎలాగైతే అనుక్షణం కంటికి రెప్పవలే కాపాడుతూ తల్లి తన యొక్క శిశువు యొక్క బాగోగులు చూస్తుందో అలాగా పెంపున తల్లివై నేను పెరిగేటువంటి సమయంలో నన్ను తల్లిలాగా కాపాడు. పెంపున తల్లివై కలుష బృంద సమాగమం కాస్త పెరిగి జనసమూహంలోకి వెళ్ళిన తర్వాత సమాజంలో అనేక రకాల వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం. అందులో మంచి వాళ్ళతో పాటు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి కలుష బృందము చెడ్డవాళ్ళ సమూహంలో నేను చేరకుండా తండ్రిలాగా రక్షించమని. తండ్రి కూడా అదే చేస్తాడు. ఇంటి వరకు తల్లి చూస్తే బయట తన కుమారుడు లేదా తన కూతురు ఎలా తిరుగుతూ ఉన్నారు, ఎలాంటి వారితో స్నేహం చేస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రధానంగా తండ్రి వీక్షిస్తూ ఉంటాడు. అలా తండ్రిలాగా నువ్వు నన్ను మరి చెడ్డ వాళ్ళ సహవాసంలోకి చొరబడకుండా కాపాడే తండ్రిలాగా చూడమని. ఇంకా మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై. మెయి అంటే మేను, శరీరంలో దశేంద్రియ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవి ఎక్కువసార్లు మనిషికి అనారోగ్యం అంటూ వస్తే ప్రధానంగా జ్ఞానేంద్రియాలకో కర్మేంద్రియాలకో రోగాలు తొందరగా వస్తుంటాయి. కాబట్టి ఆ శరీరంలో వచ్చేటువంటి ఆ దశేంద్రియాలు వచ్చేటువంటి రోగాలను నివారించేటువంటి వెజ్జు అంటే వైద్యుడివై పరంబు కృప గురించి దయచూసి పరంబు తిరంబుగాగా. పరంబు అంటే పరలోకం అని ఒక అర్థం. ఆ పరలోకం అంటే ఇక్కడ మనం ఈ లోకంలో సత్ప్రవర్తన కలిగి జీవించిన వాళ్లకు మళ్ళీ ఒక లోకం పరలోకం ఉంటుందని చెప్తారు. కానీ సత్ప్రవర్తనతో జీవిస్తే ఈ లోకమే పరలోకం. ఎందుకంటే తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తజ్యము సుమతి. మన వాళ్ళందరూ కూడా స్వర్గం పోతాం అని చిన్నప్పుడు అన్నీ కూడా తెలిసి తెలియక కొన్ని చేస్తే, యుక్త వయసులో ఉన్నప్పుడు వయస్సు మీద ఉండేటువంటి లేదా ధనం మీద ఉండేటువంటి అహంకారంతో కొన్ని తప్పులు చేస్తే, వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు వెతుక్కుంటాం మనం మరణం తర్వాత మన పరిస్థితి ఏంటి,
స్వర్గలోకం అనేది ఒకటి ఉంటుంది కదా, మరి మనం కూడా పోవాలి కదా అని చిట్ట చివరి నిమిషాల్లో మనం ఆలోచిస్తాం. కానీ సుమతి శతకారుడు చెప్పాడు, చెడ్డ పనులు చేసిన వాళ్ళకు నరకం, మంచి పనులు చేసిన వాళ్ళకు స్వర్గం అని ఈ లోకంలో అందరూ అంటుంటే వింటాం. కానీ అసలు మనం జీవిస్తున్నటువంటి క్రమంలోనే ఈ లోకంలోనే నరకాన్ని స్వర్గాన్ని రుచి చూస్తాం. ఏంటి నరకం అంటే? తన దుఃఖమే నరకమన్రు, స్వర్గం అంటే తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తథ్యము సుమతి. అది సంతోషంగా జీవించటం స్వర్గంతో సమానమైనది, దుఃఖంతో జీవించడం నరకంతో సమానమైనది. ఇక్కడ భక్తుడు కూడా ఏమంటున్నాడు? కృప గురించి దయ చూసి పరంబుతిరంబుగాక, ఈ లోకంలోనే సంతోషం నాకు శాశ్వతంగా ఉండేటట్టుగా సంతోషాన్ని కలిగించేటువంటి సత్సంపదలు అనే ఒక పదం వాడుతున్నాడు. అంటే మన సంపద అంతా కూడా ఆ సత్సంపదల్లోకి వస్తుందా రాదా ఒకసారి చూసుకోవాలి. సంపద అంటే మనం ఏమనుకుంటాం? ఇల్లు అనుకుంటాం, డబ్బు, దర్పం, మరి ఆస్తులు, డబ్బులు, ఇవన్నీ అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా నిజానికి సత్సంపదల కిందికి రావు. అదే చెప్తున్నాడు ఆయన కంచర్ల గోపన్న. కాబట్టి సత్సంపదలు ఇయ్యటానికి, సద్బుద్ధి కలిగించటానికి నీవే గతి రామా. కరుణాపయోనిధి, సముద్రమంత కరుణ కలిగినటువంటి వాడ, దశరథుని కుమారుడమైనటువంటి ఓ శ్రీరామ, నీవే నాకు గతి అని చెప్పి ఆయన మరి రాముణ్ణి వేడుకుంటున్నాడు. ఈ 3వ పద్యంలోని కొన్ని కఠిన పదాలు రసజ్ఞత, అంతరార్థం తెలిసేటము, నిరర్ధకములు, నిరుపయోగము, గుణ సంయుతులు, గుణవంతులు, ఇంపు వదవడు, రుచి కలిగించు. ఇంతవరకు 3వ పద్యానికి సంబంధించి కఠిన పదాలు. ఇప్పుడు 4వ పద్యం. 4వ పద్యం దశరథుని కుమారుడు శ్రీరామ, కరుణాపయోధి నిధి, దయకు సముద్రము వంటివాడ, కలుష బృందము, పాప సమూహం, వెజ్జు వైద్యుడు, తిరంబు శాశ్వతం. ఇప్పుడు 5వ పద్యము మనము కాకుత్సం శేషప్ప కవి రచించినటువంటి 5వ పద్యాన్ని చదువుకుందాం. ఈ శతక కర్త పేరు కాకుత్సం శేషప్ప కవి, కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందినటువంటి వాడు. దుష్ట సంహార నరసింహ దురిత దూరా అనే మకుటంతో పద్యాల్ని రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి తన జీవితాన్ని శ్రీ ధర్మపురి స్వామికి అంకితమిచ్చాడు. ఇంకా ఈయన నరహరి, నృకేశరి శతకాలు, ధర్మపురి రామాయణం మొదలైనటువంటి రచనలు కూడా చేశాడు. వీరి రచనే ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. 5వ పద్యం చూడండి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని, లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగబోడు, వితమార్జన చేసి విర్రవీగుటెగాని, కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన భూమిలో పలపెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరలకవును, తుదకు దొంగలకిత్తురో దొరలకవును, తేనె జుంటి గలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ
దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరం. అది పద్యం. పదవి భాగం చూడండి. భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస దుష్ట సంహార దురిత దూర నరసింహ. తల్లి గర్భము నుండి ఎవరు ధనము తేరు, వెళ్ళిపోయేడు నాడు వెంట రాదు. లక్ష అధికారి అయిన లవణము అన్నమే కానీ మెరుగు బంగారము మింగపోడు. విత్తము ఆర్జన చేసి విర్రవేగుటే కానీ కూడబెట్టిన సొమ్ము కుడువన్ పోడు. పొందుగాన్ మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకు ఇత్తురో దొరలకు అవును. జుంటి ఈగలు తేనెన్ తెరువర్లకు ఇయ్యవా. అది భావం. భూషణ వికాస భూషణాలతో ఆభరణాల చేత ప్రకాశించేవాడా. శ్రీధర్మపుర నివాస ధర్మపురిలో నివసించి ఉండేవాడా. దుష్ట సంహార దుష్టుల్ని సంహరించేవాడా. దురిత దూర పాపములని దూరం చేసేవాడా. ఓ నరసింహ, ఎవరు కూడా తల్లి గర్భం నుండి ధనం తేరు, వెళ్ళిపోయేనాడు తీసుకోపోరు. లక్షకు అధికారి అయిన ఉప్పుతో కలిసినటువంటి ఆహార పదార్థాలని సేవించాల్సిందే తప్ప ప్రకాశవంతమైనటువంటి బంగారాన్ని మింగలేడు. విత్తము ఆర్జన చేసి బాగా ధనం సంపాదించి నేను గొప్పవాడినని విర్రవీగటమే కానీ కూడబెట్టిన సొమ్ము తన వెంట తీసుకొని పోలేడు. మరుగైనటువంటి భూమిలో పెట్టి దానం చేయకుండా ధర్మం చేయకుండా దాచి దాచి అలా దాచి ఉంచినటువంటి ధనానికి మరి మనకు పూర్వం కూడా ఒక కథలో వచ్చేది. తాను తినక ఇతరులకు దానం చేయక దాచినటువంటి సొమ్ముకు ఎప్పుడైనా మోసం కలుగుతుందని. ఏమిటా పాఠం పేరు? పిసినారి అనేటువంటి ఒక పాఠం ఉండేది మా చిన్నప్పుడు. కాబట్టి మరి అలా దాచినటువంటి తేనెటీగలు తమ తేనెని బాటసారులకు ఎట్లా ఇస్తున్నారో ఇలా మరి దానాలు ధర్మం చేయకుండా ధనం సంపాదించి దాచిపెట్టడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పి కవి మరి ఈ శతకం ద్వారా, నరసింహ శతకం ద్వారా విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ పాఠంలో ఈ పద్యంలో వచ్చినటువంటి కొన్ని కఠిన పదాలు: భూషణ వికాస ఆభరణాల చేత శోభించేవాడా, దురిత దూర పాపాలను దూరం చేసేవాడా, విర్రవీగుట అంటే మదించి తిరుగుట, జుంటి ఈగలు తేనెటీగలు. ఇంతవరకు మరి పద్యాలు 5 పద్యాలు కంప్లీట్ అయినాయి. అంటే పట్టులో మనం 3, 4, 5 పద్యాలు పూర్తి చేసినాం. మరి ఈ 5 పద్యాల్లో మీకు 3వ పద్యం, 4వ పద్యం కూడా, 5వ పద్యం కూడా స్టార్ గుర్తున్నటువంటి పువ్వు గుర్తున్నటువంటి పద్యాలు. వీటిని బాగా కంఠస్థం చేయండి. తర్వాత వాటి ప్రతిపదార్థాలు కూడా రాసి పెట్టుకోండి. వీటికి సంబంధించి కూడా కొన్ని చిన్న ప్రశ్నలు ఇస్తాను. మరి అవి కూడా ఇంటి పనిలో భాగంగా చూసుకోండి. ఈ మొదటి 1, 2 ఏమో 1, 2 పద్యాలు. ఈ 3, 4 ఇప్పుడు పార్ట్ 2కి సంబంధించింది. అర్థం కాని చదువు ఎటువంటిదని చెప్పవచ్చు. అర్థం కాని చదువు ఎటువంటిదని చెప్పవచ్చు. 4వ ప్రశ్న: ధనం మనిషిని ఎలా ప్రవర్తింపజేస్తుంది? ధనం మనిషిని ఎలా ప్రవర్తింపజేస్తుంది? మరి ఇంతవరకు శతక సుధ పాఠంలోంచి పార్ట్ 2 కూడా అయిపోయింది. మరి ఏ పూటకి ఆ పూట, ఏ రోజుకు ఆ రోజు మీరు చదువుకునేటువంటి పాఠాలని మరి ఇంటి దగ్గర ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పశువు గడ్డి మేయడమే కాదు, నెమరు వేసి జీర్ణం చేసుకున్నట్టుగా విన్నటువంటి పాఠాలని మళ్ళీ మళ్ళీ చదివి వాటి యొక్క అర్థం, అంతరార్థం తెలుసుకొని గొప్ప పౌరులుగా దేశానికి ఎదుగుతారని ఆశిస్తూ, మరి ఈ పాఠం మీకు నచ్చినట్టయితే ఎందుకు నచ్చిందో రాయండి.
కామెంట్ బాక్స్ ఈ పాఠాలన్నీ కూడా మనకు డిఓ గారు నల్గొండ జిల్లా విద్యాశాఖ డిఈఓ నల్గొండ అని చెప్పి మీరు యూట్యూబ్లో కొట్టినట్టయితే అది ఆ పద్యాలు ఓపెన్ అవుతాయి. క్లాస్ వైజ్గా 6 నుంచి 10 తరగతులు, 1 నుంచి 10 తరగతులు, 6 నుంచి 10 తరగతులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మీరు చూడండి. మరి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి షేర్ చేయండి. తర్వాత నచ్చితే లైక్ చేయండి. తర్వాత మీకు ఇంకా నచ్చితే కామెంట్ కూడా మీరు కామెంట్ బాక్స్లో ఇది ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇప్పుడు విన్న పాఠం ఎలా ఉన్నది, ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది అనేటువంటి సూచనలు కూడా చేయవచ్చు. అలా చేస్తారని ఆశిస్తూ ఈ పాఠాలని చక్కగా చదువుకొని గొప్ప పౌరులుగా ఎదగారని ఆశిస్తూ మరి మళ్ళీ ఒక పాఠంలో లేదా మనం పార్ట్ 3 పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మరి సెలవు, నమస్కారం.